ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పుడు సిలువేయబడ్డారో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, ఈ సందర్భం యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడిన రోజు గురించి. ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. మగ్దలేని మరియయు వేరొక మరియయు ఏం చేస్తున్నారు? సమాధి దగ్గర కూర్చున్నారు. యేసుక్రీస్తు శుక్రవారం సిలువ వేయబడితే మరియలిద్దరు ఏం చేయాలి? సాయంత్రం 6 తర్వాత విశ్రాంతి దినం సమీపిస్తుంది కాబట్టి వారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సమాధి దగ్గర ఉండకూడదు. అలాగే పరిసయ్యులు ఏం చేయాలి? ఏ పని చేయరు, వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. 62వ వచనం ఏమంటుంది? తర్వాత రోజు అంటే సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున. ఇది కూడా ఆలోచించాలి. మనం ఏమనుకుంటాం? శుక్రవారం సిలువేయబడ్డారు, తర్వాత రోజు విశ్రాంతి దినం, ఆ రోజు యూదులు ఏం పని చేయరు. కానీ 62వ వచనం ఏమంటుంది? యూదులు యేసుక్రీస్తు సిలువేయబడ్డాక పిలాతు దగ్గరికి వెళ్లారు అని ఉంది. అవి విశ్రాంతి దినంలో ఎలా జరుగుతాయి? అంటే యూదులు పిలాతు దగ్గరికి వెళ్ళింది విశ్రాంతి దినం రోజు కాదు, అంతకంటే ముందు రోజు యూదులు పిలాతు దగ్గరికి వెళ్లారు. అంతకంటే ముందు రోజు యేసుక్రీస్తు సిలువేయబడ్డారు. అది ఏ రోజో తెలియాలంటే అసలు మొదటిగా మనకు సిద్ధపరచు దినం అంటే ఏంటో తెలియాలి.